హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగింటమ్మాయి శ్వేత. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం మేము. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫ్రీక్వెంట్గా ఇక్కడ వెళ్తూ ఉంటాము, బట్ బెంగళూరుకి వెళ్ళాలని అనుకుంటూ ఉండేదాన్ని. ఈసారి అయితే కుదిరింది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పీస్ఫుల్ వైబ్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. సో ఇదైతే ఒక క్యూట్ మినీ వ్లాగ్ అని చెప్తాను, ఎందుకంటే డ్యూరేషన్ కూడా మీకు పెద్దగా ఉండదు. సో సింపుల్గా నేను ఒక మెమరీ కోసం అని చెప్పేసి షూట్ చేసుకున్నాను. అండ్ దట్టు టెంపుల్కి వెళ్ళాము, సో నా కాన్సన్ట్రేషన్ అక్కడే ఎక్కువ ఉండాలని చెప్పేసి కొన్ని క్లిప్సే తీసుకున్నాను. సో అందుకే మీకు డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే టెంపుల్ చూసారా, చాలా బాగుందండి. టెంపుల్ లోపల వైబ్ అయితే చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఇక్కడ మార్బల్స్ చూసారు కదా, ఒక్కొక్కరు క్రాస్ అవుతూ ఉన్నారు. సో ఇవి 108 మార్బల్స్ ఉంటాయండి. మనం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఈ చాంట్ చేస్తూ ఈచ్ మార్బుల్ అనేది మనం క్రాస్ అవ్వాలి. సో అలా 108 మార్బుల్స్ మనం దేవుని దర్శనానికి వెళ్ళేసరికి మొత్తం 108 చాంట్ అనేది ఫినిష్ అయిపోతుందండి. అండ్ మనకి ఇక్కడ టోటల్గా 3 టెంపుల్స్లో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనకు లక్ష్మీ నరసింహస్వామి, అండ్ మధ్యలో వెంకటేశ్వర స్వామి, అండ్ పైన మనకి రాధాకృష్ణుల టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. బట్ లోపలైతే నేను షూట్ చేయలేకపోయాను. సో చూసారు కదా, ఇక్కడ లోపలికి వెళ్తే రాధాకృష్ణులు ఉంటారు. అండ్ ఇక్కడ నుంచే మొబైల్స్ అనేవి తీసుకెళ్ళకూడదు లోపలికి, హైడ్ చేసేయండి, షూట్ చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. సో అందుకే నేను లోపల ఏది షూట్ చేయలేదు. సో ఇది వచ్చేసి మేము దర్శనం చేసుకుని ఎగ్జిట్ అవుతాం కదా, బయటికి రాగానే ఇక్కడ మాకు చేంజింగ్ బాడీస్ అని చెప్పేసి కింద ఉందండి. సో మనము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్ని స్టేజెస్లో ఉంటాయి, మన బాడీస్ ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయని చాలా బాగుంది. సో ఇక్కడ అన్నీ ఉన్నాయండి, ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్గా ఉంటుంది. బుక్స్ కానివ్వండి, భగవద్గీత, అండ్ ఈచ్ స్టాల్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ మనకు ఐడల్స్ ఉన్నాయి. సో ఇవి చాలా క్యూట్గా అనిపించాయి. రాధాకృష్ణులు అండ్ బలరామకృష్ణులు ఉన్నాయి. సో చాలా మంచిగా ఉన్నాయి స్టాల్స్ కూడా. మనకు పిల్లలకు కూడా వాళ్ళు ఆడుకునేవి కానివ్వండి, అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి తులసి మాల, జపమాలలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా నేను ఎక్స్ప్లోర్ అవ్వాలంటే చాలా స్టాల్స్ ఉన్నాయి, బట్ అప్పటికే లేట్ అయిపోయింది. సో పాపతో కొంచెం ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి ఇంకా నేను మొత్తం అయితే వెళ్ళలేదు. ఇక్కడ అన్నీ కూడా ఫ్రేమ్స్ ఉంటాయండి, ఫోటో ఫ్రేమ్స్, దేవుడివి, క్యాలెండర్స్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ఉంటాయి. సో అదైతే నేను లోపల షూట్ చేయలేకపోయాను. ఇవన్నీ కిడ్స్ సెక్షన్. సో బాక్సెస్, పౌచెస్ అండ్ ఫ్లూట్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇవి చూసారా, అంత క్యూట్గా ఉన్నాయి కదా పిల్లల బట్టలు. నాకు ఇది బాగా నచ్చి మా పాపకు ఒకటి తీసుకున్నాను. అండ్ అబ్బాయిలకు కూడా ధోతీస్ అవన్నీ ఉన్నాయండి అక్కడ. సో టీషర్ట్స్, పంచెలు చాలా బాగున్నాయి. అండ్ సో లాట్ ఆఫ్ థింగ్స్ నేనైతే జస్ట్ అలా పాస్ అవుతూ చూస్తూ ఉన్నాను అంతే, బట్ షూట్ అయితే ఎవ్రీథింగ్ చేయలేకపోయాను. సో బట్ ప్రతి ఒక్కళ్ళు విజిట్ అవ్వాల్సిన టెంపుల్ అని చెప్తానండి. చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో మనకి లోపల భజన కూడా చేస్తున్నారు, బట్ టైం అవుతుందని మేము వచ్చేసాము ఇంకా. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యామన్నమాట. సో చాలా చిన్న క్యూట్ మినీ వ్లాగ్. సో ఇదేనండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ అయిపోండి ఛానల్కి. బాయ్ బాయ్.